మధురిమలో స్వీట్ ఇండియా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఒక చక్కటి స్వీట్ రెసిపీని మీ అందరికీ పరిచయం చేయడానికి నేనైతే రెడీగా ఉన్నానండి. మరి రోజులాగానే మీరు కూడా టైంకి సిద్ధంగా ఉన్నారు కదా. ఈ రోజు ఏం రెసిపీ చూపిస్తానా అని తెలుసుకోవడానికి. మరి ఈ రోజు నేను నేర్పిస్తున్న రెసిపీ పేరే నువ్వుల కజ్జికాయలు. సో మనకి నువ్వుల కజ్జికాయలు తయారు చేసుకోవాలి అని అంటే కజ్జికాయలు మనందరికీ తెలిసిన విషయమే కదండి. దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ఆయిల్ మనం రెడీ చేసేసుకుందాము. సో అంతకంటే ముందు మనకి దీనికి కజ్జికాయలకి పైన తోపుపిండి లాగా కావాలి కదా. సో మనకి చపాతీలో ఒత్తుకోవాలి కాబట్టి మైదా పిండితోటి మనం చక్కగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్ డవ్ లాగా తయారు చేసుకొని కనుక పక్కన పెట్టేసుకున్నామంటే ఈలోపు ఈ చక్కగా ఈ పిండి కూడా నానుతూ ఉంటుంది. ఈలోపు మనం మిగతా ప్రొసీజర్ అంతా కూడా చేసేసుకోవచ్చు. సో కడాయి పెట్టేసాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాము. సో మనకి ఏంటంటే ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసేసుకున్నాం కదండి. కొంచెం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఈలోపు మనకి నూనె కాగుతూ ఉంటుంది. తర్వాత మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగానే మనం ఈ మైదా పిండి కూడా ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనకి ఇంకొక ప్యాన్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ నువ్వులు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సో ఈ నువ్వుల్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి కాబట్టి ప్యాన్ పెట్టేసుకుందాము. సో నేను ఒక చిన్న కప్పు నిండుగా నువ్వులు తీసుకున్నాను. ఒక పండుగ సీజన్ వచ్చిందంటే ఏదో ఒక వెరైటీస్ ఇంట్లో తయారు చేసుకుని ఉంటూ ఉంటారు కదండి. అండ్ మోస్ట్లీ సంక్రాంతి అనగానే ఎక్కువగా అరిసెలు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇన్ని రోజులు సెలవులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్లో పిల్లలు ఉంటారు, తర్వాత చుట్టాలు వస్తూ ఉంటారు కాబట్టి చాలా రకాల వెరైటీస్ని ఆల్రెడీ కొంతమంది రెడీగా చేసి పెట్టేస్తూ ఉంటారు. సో మనకి ఇందులో భాగంగా మనం కజ్జికాయలు కూడా చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి చక్కగా కజ్జికాయల్లోనే కొత్త కొత్త వెరైటీస్ని కూడా ట్రై చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ రోజు మనం నువ్వులతోటి ఫిల్లింగ్ ట్రై చేస్తున్నాం కదండి. అలా కాకుండా కావాలనుకుంటే కనుక ఆ ఫిల్లింగ్ ని కొంచెం డిఫరెంట్ గా కూడా చేసుకోవచ్చు. కొంతమంది పంచదారతో పెట్టుకుంటూ ఉంటారు, కొబ్బరి పంచదార కూడా యాడ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే మనం ఏంటంటే ఈరోజు బెల్లం నువ్వులతోటి మెయిన్ గా తయారు చేసుకుంటాం. సో అలా డ్రైగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ నువ్వుల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి చాలా లైట్గా కలర్ చేంజ్ అనేది కనిపిస్తుందండి నువ్వులు వేగిన తర్వాత. మరి అవి ఎర్రగా మారవు కాబట్టి కొంచెం ఆ కమ్మటి వాసన వస్తున్నప్పుడు డ్రైగా రోస్ట్ చేసిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. సో నువ్వులు కూడా మనకి లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఇది చల్లారడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు యాక్చువల్గా బెల్లంని మనం ఈ రకంగా తురిమేసుకొని పెట్టేసుకోవచ్చు అండి. సో మనకి దీన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో లాగా ఏం తీసుకోవట్లేదు, బెల్లమే కాబట్టి కొంతమంది బెల్లం తీపిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకు కావాలనుకుంటే కొంచెం తక్కువగా అయినా మైల్డ్గా అయినా కానీ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫిల్లింగ్లో మనకి మెయిన్గా నువ్వులు ఉండడం వల్ల ఏంటంటే ఇవి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అండి. అంటే డయాబెటిక్స్ తినొచ్చు, అలాగే కొంచెం పెద్దవాళ్ళు కూడా తింటే ఎముకలు గట్టిపడతాయి అంటూ ఉంటారు కదా. బెల్లము నువ్వులు కలిపి తింటూ ఉంటే కూడా ఎవరికైనా కానీ ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ ఇది చాలా మంచిది కాబట్టి కొంచెం ఇలాగా డ్రైగా రోస్ట్ చేసుకొని దీన్ని కనుక పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా కొంచెం కొంచెం కూడా తింటూ ఉండొచ్చు. సో మనకి నువ్వులు కూడా చక్కగా కొంచెం చల్లారిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. సో నువ్వులతో పాటుగా మనం కావలసినంత బెల్లం తురుము కూడా తీసుకుందాము. సో ఈ రెండింటిని కలిపి మనం మిక్సీ చేసేసుకుందాం. సో ఈ రకంగా మనం నువ్వులు అలాగే బెల్లాన్ని కలిపి మనం మిక్స్ చేసేసుకుందామండి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము.
మనం బెల్లంతో దీన్ని కలిపి మిక్సీ పడుతున్నాం కాబట్టి కొంచెం అదేంటంటే ముద్దలాగా అయిపోతుంది. కాకపోతే మరీ గట్టిగా అయిపోకుండా కొంచెం ఈ రకంగా చేసేసుకుంటే కూడా మనకి ఫిల్లింగ్లోకి బాగుంటుంది. సో ఇందులోనే నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే మనకి బెల్లము నువ్వులు కలిపిన మిశ్రమం అండి. దీనిలోనే కొంచెం ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం యాలకుల పొడి, అలాగే కొన్ని పుట్నాలు కూడా యాడ్ చేస్తున్నాను, వేయించిన శనగపప్పు. వీటన్నిటికీ కూడా ఒక మంచి మిక్స్ ఇచ్చేద్దాము. సో ఇది మనకు కొంచెం పొడి పొడిగానే కనిపిస్తూ ఉంటుందండి. సో ఇదంతా రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మైదా పిండి ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చక్కగా చిన్న చిన్న చపాతీలాగా పొత్తేసుకుందాం. మనకి కజ్జికాయల సైజుకి తగ్గట్టుగా తీసుకోవచ్చండి. జనరల్గా మనం కొంచెం చిన్న సైజులోనే చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం చిన్న చిన్న ఉండలుగానే తీసుకుందాము. సో ఈ రకంగా మనం చపాతీలాగా ఒత్తేసుకొని ఇందులోపల మనం తయారు చేసుకున్న దాన్ని ఫిల్లింగ్ లాగా పెట్టేసుకుందాము. కొంతమంది ఏంటంటే యూజువల్గా కజ్జికాయల మోల్డ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని యూజ్ చేస్తూ ఉంటారో, అలా కాకుండా మనం చేత్తో కూడా ఒత్తుకోవడానికి ఈజీగానే ఉంటుందండి. సో మనకు కావాల్సినంత ఈ రకంగా స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం మనం దీన్ని చుట్టూ తడిపామంటే కనుక మనకి చక్కగా అది పట్టుకొని స్టిక్ అయి ఉంటుంది, హోల్డ్ అయి ఉంటుంది. కాబట్టి కొంచెం వాటర్ తీసుకుందాము. దీంతోనే మనం ఎడ్జెస్ చక్కగా తడిపి పెట్టేసుకుందాం. మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మనకి ఈ లోపల ఏదైతే మనం స్టఫ్ చేసామో అది రాలిపోకుండా బయటకు వచ్చేయకుండా ఉండాలంటే చక్కగా వాటర్ తోటి దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. సో ఇలా తయారు చేసుకున్న కజ్జికాయలకి ఏంటంటే కొంచెం ఎడ్జెస్లో మనం కొంచెం ఫినిషింగ్ ఇవ్వాలి అని అంటే ఒక ఫోర్క్ తీసుకుందాము. దాంతోనే చక్కగా సన్నటి ఘాట్లలాగా పెట్టుకుందాం, చిన్న డిజైన్ లాగా. అలాగే ఫోర్క్తో మంచి డిజైన్ కూడా ఇచ్చేసుకుందాం. సో దీనికే మనం ఫోర్క్తో ఘాట్లు పెట్టేసుకుందాము. సో రెడీ అయిపోయినాయండి మనకు కావాల్సిన కజ్జికాయలు. సో దీన్ని మనం చక్కగా ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కాబట్టి డీప్ ఫ్రై చేసేసుకుందాం. చక్కగా ఒక పక్క ఇలా గట్టి పడుతున్నప్పుడు మనం దాన్ని తిప్పేసుకోవచ్చండి. అంటే మనం మైదా యూజ్ చేసాము, అలాగే కొంచెం ఇది మనకి టోటల్గా కూడా వైట్ కలర్లోనే ఉంది కాబట్టి ఇది కొంచెం మనకి క్రీమ్ కలర్లోకి టర్న్ అవుతుంది. మొత్తం మనకి గోల్డెన్ బ్రౌన్ షేడ్ రావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో మనకి కావాల్సినటువంటి రంగు వచ్చేసిందండి. మరీ ఇవి డీప్గా మనం వీటిని ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే కొంచెం టేస్ట్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. కొంచెం మనం దీనిలో మైదానే యూజ్ చేసాం కాబట్టి ఇలా కొంచెం క్రీమ్ కలర్లో ఉన్నప్పుడుగానే మనం తీసేసుకోవచ్చు. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం మనం ఆల్రెడీ టిష్యూస్ అబ్జర్వ్ చేస్తున్నాయి కాబట్టి మనం ఫైనల్గా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం.
వావ్, రెడీ అయిపోయినాయండి నువ్వుల కజ్జికాయలు. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. మనం మామూలుగా తీసుకుంటే కనుక పైన లేయరే మనకి ఎక్కువగా తగులుతూ ఉంటుంది కదా. దీనిలో మనం నువ్వులతో ఫిల్లింగ్ చేసాం కాబట్టి ఎట్లా ఉందో తెలియాలంటే మనం చక్కగా మధ్యలోంచి ఇలా కట్ చేసుకొని కొంచెం వేడిగా ఉంది కానీ మనకి పైన లేయర్ అంతా కూడా చాలా చక్కగా క్రంచీగా ఉందండి. అండ్ లోపల మనకి నువ్వులు బెల్లం కలిపి మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి చాలా బాగుందండి, అదిరిపోయింది మనకి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. నువ్వుల కజ్జికాయలకు కావలసిన పదార్థాలు: నువ్వులు, బెల్లం తురుము, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, పుట్నాలు, కలిపిన మైదా పిండి, ఆయిల్. నువ్వుల కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ సిద్ధం చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి నువ్వుల్ని వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత కాస్త చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే బెల్లం తురుము కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆ మిక్సింగ్ బౌల్లోనే ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, పుట్నాలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగానే మనం మైదా పిండితో తయారు చేసుకున్న మిశ్రమాన్ని చపాతీల్లాగా ఒత్తుకొని మధ్యలో ఈ తయారు చేసుకున్న స్వీట్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి చుట్టూ నీటితో తడిపి క్లోజ్ చేసుకొని ఫోర్క్తో ఘాట్లుగా పెట్టుకోవాలి. అలా కావలసినన్ని కజ్జికాయలు తయారు చేసుకున్న తరువాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే నువ్వుల కజ్జికాయలు రెడీ. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/etvabhiruchilo చూడొచ్చు. అలాగే www.facebook.com/etvabhiruchilo ఫాలో కూడా చేయొచ్చు. చూసారు కదండి ఈనాటి మధురిమలలో నువ్వుల కజ్జికాయలు తయారు చేసుకునే విధానాన్ని. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బై.